సంఘం వాళ్ళు అంతకు ముందు నాటకాలు అవన్నీ 2000 ముందు చేసేవాళ్ళు. అంటే మన ఆంధ్ర సంఘంలో సభ్యులు కానీ ఆంధ్ర సంఘంలోనే నిర్వహిస్తున్న వాళ్ళు. కానీ లాస్ట్ నాటకం బాలనాగమ్మ నాటకం మన మోహన్ గారు వేయించారు. అది ఎప్పుడో 2000 ముందు. అంటే మాకు కూడా తెలియదు. అది వాళ్ళందరూ ఆంధ్ర నుండి కానీ తెలంగాణ నుండి కానీ వచ్చి వేసిన వాళ్ళు. ఈ కార్యక్రమంలో వీళ్ళందరూ మన భాగస్వామ్యంతో మన సొంతంగా మోదీ గారు అన్నట్టు మేడ్ ఇన్ ఇండియా, అలాగే మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఇన్ పూణే ఈ కార్యక్రమం ఇది. అంతకుముందు మన 75 సంవత్సరాల సందర్భంలో సురభి నాటకం కూడా వేసాం. తర్వాత ఈ నాటకానికి మీ అందరూ ప్రోత్సహించాలని కోరుతున్నాం. మీరు ఇంకెవరైనా నాటక అభిరుచులు కానీ నాటకంలో పార్టిసిపేట్ చేయాలని కానీ నాటికలు కానీ మీ దగ్గర ఉన్నట్లయితే మాకు తెలియపడుతుంది. నెక్స్ట్ కార్యక్రమంలో మేము ఇంక్లూడ్ చేస్తాం. ఈ కార్యక్రమానికి చాలా ఎంతో కష్టపడి చేసిన మూర్తి గారికి ఆంధ్ర సంఘం తరఫున ధన్యవాదాలు. మూర్తి గారు నమస్కారం. పూర్తిగా నిండిన హాల్ చూస్తే ప్రతి నటుడికి మరోసారి జన్మించిన ఒక అనుభవం వస్తుందట. చాలా రోజుల తర్వాత ఆంధ్ర సంఘం ప్రాంగణంలో ఇంతమంది వేచి చూస్తున్న సందర్భంలో చిన్న 2 మాటలు. తెలుగు నాటకం మొదటిసారిగా ఇక్కడిపాటు వేస్తున్నాం 25 సంవత్సరాల తర్వాత. కానీ తెలుగు సినిమా కూడా పుట్టింది కొల్లాపూర్లో. తెలుగుకి మరాఠీకి అతి దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మనం పూనాలో ఉన్నవాళ్ళం పూర్తిగా తెలుగు దేశానికే మంచి నాటకం చూపించగలం. దానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. ఇందులో నటులు కానీ నటి కానీ మొదటిసారిగా స్టేజ్ మీదకి వస్తున్నారు. కాబట్టి ఆ ఒక్కటే రిక్వెస్ట్, కొంచెం వాయిస్ లోని మీకు వినిపించడంలోని అసౌకర్యమైన ఒక అరగంట సేపు నడిచే నాటకం. విచిత్ర ప్రేక్షకులందరికీ వందనాలు. మన తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళను కళాకారులను విపరీతమైన అభిమానంతో ప్రోత్సహిస్తారు. అందులో భాగంగానే ఈ రోజు ఈ వేదిక మీద ఆంధ్ర అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న నాటకాన్ని కూడా మీరంతా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. ఇదిగో ఇదిగో వస్తున్నా దాసు. గారు బాగున్నారా? బాగున్నా. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఏంటి ఏంటి ఇవాళ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. తెల్ల పంచ కట్టారు, నల్ల కలజోడు పెట్టారు, కొత్త పల్లెటూరులో తయారయ్యారు. ఇవాళ ఏమైనా విశేషమా? అవునండి, ఇవాళ మా బాబుది ప్రతాప్ది పుట్టినరోజు. అందుకే కాస్త సరదాగా ఉండాలని చెప్పేసి కలర్ఫుల్ గా వేశాను. ఓ అవునా? ఓకే. అవును, భారతం గారు లేరా? మూర్తి గారు కనిపించట్లేదు. లోపల పూజ చేసుకుంటుందయ్యా. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఏంటి ఇట్లా వచ్చావు? రావాల్సి వస్తే తప్పకుండా వస్తాను. అంతేలే, నువ్వైనా రావాలంటే ఎవరన్నా వాళ్ళు నీకు లెటర్ రాసి పంపిస్తే కదా నువ్వు మా దగ్గరకు వచ్చేది. ఇంతకీ ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందో ఓసారి చూడు చెప్పు బాబు. బ్యాంక్ వాళ్ళ మూర్తి గారు, బహుశా నోటీస్ అయి ఉంటుంది. అంతేలే, కనీసము ఈ బ్యాంక్ వాళ్ళకన్నా మా మీద శ్రద్ధ ఉండి ఇదిగో నెలకు ఒకసారి ఇలా ఉత్తరాలు రాస్తూ మమ్మల్ని పలకరిస్తా ఉన్నారు. ఏం దాసు, వచ్చావా? బాగున్నారా? బాగున్నా. నువ్వెలా ఉన్నావు దాసు? నేను బాగానే ఉన్నానమ్మా. ఈ రోజు మా అబ్బాయి ప్రతాప్ పుట్టినరోజు. ఇదిగో ఈ ప్రసాదం తీసుకో. ఏంటి ఇంకా పాత సైకిలేనా? ఎన్నాళ్ళు వాడతావేంటి ఆ సైకిల్? ఇంకెంతకాలం అండి, వచ్చే ఏడు నాది రిటైర్మెంట్ ఉందిగా. ఆ తర్వాత మూర్తి గారులా నేను ఓ చేతికర కొనుక్కుంటాను. ఆ తర్వాత రెస్ట్. నీకేమయ్యా, కొడుకులున్నారు, కోడళ్ళున్నారు. కర్ర పట్టుకున్నా కాళ్ళు బారజాప కూర్చున్నా ఎవరు అడిగేవాళ్లే లేరు. నీ పని బాగుందయ్యా, చాలా బాగుంది. ఇంతకీ ఏదో లెటర్ ఇచ్చినట్టుందా? ఉత్తరం రాలేదమ్మా. భారతి, ఇదిగో ఈ లెటర్ వచ్చింది బ్యాంకు నుంచి, నోటీసు. మంచిది దాసు. నోటీసా? ఈ ప్రతాప్ ఏంటండి ఎప్పుడు మనల్ని ఇలాగే బాధపడతాడు. అసలు ఏంటి వాడికి కన్నవాళ్ళ గురించి గుర్తు లేదా? ఎప్పుడు కన్న కొడుకుని చూసుకునే భాగ్యమే లేదా? భారతి, భారతి ఎందుకంత దిగులు పడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? వాడు మిలిటరీలో చేరాక ఒక ఉత్తరం రాశాడు కదా, ఆ ఉత్తరంతో పాటు అదిగో ఆ ఫోటో కూడా పంపించాడు. మిలిటరీలో చేరిన తర్వాత వాడికి కూడా సమయము
తీరిక దొరకాలి కదా, అప్పుడన్నా రాస్తాడులే. చాలండి రాశాడు, ఎప్పుడో 2 ఏళ్ల క్రితం. తర్వాత ఏది అమ్మా ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, ఏదైనా ఆరోగ్యం బాగుందా, ఏమైనా సుస్థి చేసిందా, ఏమైనా అడగడానికి ఒక్క మాట రాయడానికి ఎంత టైం పడుతుందంటారు? చూడు భారతి, సమయం లేకనో తీరిక లేకనో ఉత్తరం రాయనంత మాత్రాన మన మీద ప్రేమ లేదని కాదు కదా. నాకు ఓ విషయం చెప్పు, మనము ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళైందంటావు? మీరు రిటైర్ అయిన తర్వాత వచ్చాము కదా. అప్పుడు మనము అక్కడ ఉన్నప్పుడు వాడు ఒక ఉత్తరం రాశాడు కదా. అవునండి. మనం ఇక్కడికి వచ్చాక వాడికి అడ్రస్ తెలియక వాడు రాయలేదు, మనకు అడ్రస్ తెలియక మనం కూడా రాయలేదు. ఇంత దానికి నువ్వు అంత దీనంగా పడిపోతే ఎలా? అంతే అంటారా? వాడు వస్తాడంటారా అసలు? వాడికి అన్ని విషయాల్లో ధైర్యం ఓపిక నేర్పించి నువ్వు ఆధారపడితే ఎలా? వాడు సైన్యంలో చేరింది పొట్ట కోసం కాదు, వాడు ఒక లక్ష్యంతో చేరాడు. అది నాకు బాగా తెలుసు, నువ్వు దిగులు పడకు. అదేం కంగారేం కాదండి, కాకపోతే ఉన్నవాడు ఒక్కగానొక్క నలుసు. అసలు వాడు మనలాగే అందరి మధ్యలో ఏదో 4 రాళ్ళు సంపాదించుకుంటూ ఏవైనా ఉద్యోగం గట్టా చేసుకున్నాడు అనుకోండి, నాకు ఇటువంటి బాధే ఉండేది కాదు కదా. అంతేలే, చదువులు అయ్యాక పిల్లలు ఉద్యోగ వేటలో పడడం సహజం. కొందరేమో ఉన్న ఊళ్ళలో, కొందరు పక్కిళ్ళలోనే ఉద్యోగం చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ కాలంలో లేరు. అందులో ఈ చెప్పు, మిలిటరీలో చేరాలనుకునే వాళ్ళు ఎంతమంది, అందులో ఒప్పుకునే తల్లిదండ్రులు కూడా ఎంతమంది అంటావు? నిజమే, మీ మాట నిజమే. కాకపోతే వాడు మిలిటరీలో చేరాడని నాకెప్పుడూ కోపం లేదు. కాకపోతే వెధవ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, వేళకు అన్నం తింటున్నాడో లేదో ఒక తల్లినే కదా నేను. అందరికి తల్లులకి తెలుసు, పిల్లలు కానీ సమయానికి అన్నం తినకపోతే వాళ్ళకి ఎంత మనసు బాధపడుతుంది. ఆ క్షోభ అందరికీ తెలుస్తుంది కదా. నాకు అంతే మరి. అంతేలే భారతి, నాకు మాత్రం బాధ లేదనుకున్నావా? చూడు, ఒకవైపు వాడు లేక ఇంకోవైపు ఈ కంటి ఆపరేషన్తో నేను కూడా ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా? తెలియకుండా ఏమండి, మీ గురించే నాకు బాగా తెలుసు, రేపటి గురించే నాకు బాధ. అసలు కన్నవాళ్ళందరూ కళ్ళ ముందు లేకపోతే కాకైనా కాకుండా పోతుందంట. భారతి, ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. ఎవరు బాబు? నమస్కారం అండి. రండి బాబు, లోపల రండి. నా పేరు అరుణ్ అండి. నేను మీ బాబు కూడా ఇద్దరం మిలిటరీ క్యాంప్ లో ఒకే దగ్గర పనిచేస్తున్నాను. అవునా? నాకు ప్రతాప్ తెలుసు. అబ్బా, ఎంత మంచి వార్త. ఏమిటి విన్నారా? ఈ అబ్బాయి మన అరుణ్ స్నేహితుడంట. చూడండి బాబు, చాలా సంతోషం నాయన. ఇన్నాళ్లకు ఒక విషయం అనేది వాడి సమాచారం నుంచి వచ్చింది. ఎలా ఉన్నావు? నీ పేరేంటి? రా, ఇలా కూర్చో. భారతి, నువ్వు వెళ్ళి బాబుకు టిఫిన్ టీ తయారు చేయిపో. నా పూర్తి పేరు అరుణ్ బాబు పట్నాయక్ అండి. గత 8 ఏళ్ళుగా మిలిటరీలో పనిచేస్తున్నాను. నేను మీ బాబు ప్రతాప్ జమ్మూ కాశ్మీర్ లో యూకే బోర్డర్ దగ్గర ఒకే క్యాంప్ లో పనిచేస్తున్నాను. నువ్వు ఇప్పుడు కూర్చో బాబు, కొంచెం ఒక్క పిసర్ నేను ఇప్పుడే వెళ్ళి కాఫీ టిఫిన్ తీసుకుని వస్తానే. అలా మాట్లాడుతుండమ్మా. మీరు శ్రమ తీసుకోకండి అండి, అయ్యో. మాట్లాడి వెళ్ళిపోతాను. అలా ఎలా బాబు? అసలే నువ్వు మా ప్రతాప్ స్నేహితుడివి, అంత దూరం నుండి వచ్చాడు. తర్వాత ఏమనో నువ్వు కానీ ఏం చేయలేదనుకో, అమ్మ అదేంటి అంత దూరం నుండి నా స్నేహితుడిని పంపిస్తే నువ్వు చేసే మర్యాద ఇదేనా అని మా అబ్బాయి నన్ను కేకలేస్తాడయ్యా. కూర్చో, అంకుల్తో మాట్లాడుతూ ఉండు, ఇప్పుడే వస్తాను. నీ పేరేంటి బాబు? ఇందాక చెప్తా ఉన్నావు. అదే అండి, అరుణ్ బాబు పట్నాయక్. బాబు ప్రతాప్ నేను ఇద్దరం ఒకే క్యాంప్ దగ్గర పనిచేస్తున్నాం. గత 2 ఏళ్ళుగా నాకు ప్రతాప్ తెలుసు. మీ బాబు ప్రతాప్ మా ప్రతాపే. ఆయన అప్పుడు ఎప్పుడో మిలిటరీలో చేరానని ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంతో పాటు అదిగో ఆ ఫోటో పంపించాడు. ఆ విషయం గురించే చర్చించుకుంటున్నాం. అంతలో నువ్వు వచ్చావు. అంతా దైవలీల. అవునండి, అంతా దైవలీల. అదే మీరు అనుకోవడం, నేను రావడం. అంతే కదయ్యా, ఈరోజు మా అబ్బాయి ప్రతాప్ పుట్టినరోజు. ఇది ప్రసాదం తీసుకో. నేను ఎందుకో అనుకుంటూనే ఉన్నాను, ఖచ్చితంగా దేవుడు పంపించినట్టు వచ్చావు. దేవుడు ఉన్నాడు. కూర్చో బాబు. ఇంతకీ బాగున్నాడా బాబు? వాడు వేళకి తింటున్నాడా? అన్ని వేరే జరిగిపోతాయండి. మిలిటరీ కదా, మా రొటీన్
ముందుగానే పంక్చువల్ గా జరుగుతుంది. అంకుల్ ప్రతాప్ చాలా సార్లు మీ గురించి చెప్పేవాడు. మీరు కోల్ మైన్స్ లో పని చేసేవారు కదా, కోల్ మైన్స్ లో పని మా బార్డర్ కంటే కష్టం కదా అంకుల్. అవును నాయన, అప్పుడు వయసులో ఉన్నప్పుడు కష్ట సుఖాల కోసము, కడుపు కోసము ఉద్యోగంలో చేరాము. అంతే, కాలం అంతే మారిపోయింది. చూడు, ఇప్పుడు ఈ కంటి ఆపరేషన్ చేయించుకొని ఇలా ఒంటరి పక్షిలా నిలబడిపోయా. మీ కంటి ఆపరేషన్ అయినట్టు ప్రతాప్ కి తెలియదు అనుకుంటానండి. తను ఎప్పుడు చెప్పలేదు. మీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మీ దగ్గర నుంచి ఎటువంటి కబుర్లు రాలేదని చెప్పేవారు, కానీ ఇలా ఆపరేషన్ జరిగినట్టు చెప్పలేదు. మీ గురించి, మీ ఉత్తరాల గురించి కూడా చాలా సార్లు తన క్యాంప్ పోస్ట్ ఆఫీస్ లో వెళ్ళి ఎంక్వైరీ చేసేవాడు. చూడు చూడు, చెప్పాను కదా భారతి, నేను మనకు వాడు ఉత్తరం రాలేదని నువ్వు చెప్పావు కదా, మన అడ్రస్ తెలియక వాడు రాయడం లేదు. నిజమేనండి. అసలు నేనేంటో ఎంత దుర్మార్గురాలను, వాడిని అనరాని మాటలు అన్నాను కదా అసలు. అలా అనకండి ఆంటీ. అమ్మ ప్రేమను అద్దంలో చూపినట్టు చూపేవాడు. అమ్మే ధైర్యం, నిజాయితీ, ధర్మం నేర్పిందని చెప్పేవాడు. ఎప్పుడు గన్నెత్తినా వందే మాతరం అంటూనో, జై మాతాజీ అంటూనో ముందుకు దూసుకెళ్లేవాడు. చాలా సంతోషం, అంత ప్రేమ ఆంటీ వాడికి. చాలా సంతోషం నాయన. నీ మాటలు వింటుంటే నాకెంతో చాలా ఏదో మా బిక్కు బింకుమంటున్న మా జీవితాల్లో ఏదో కొత్త ఊపిరి పూసినట్టుంది నాయన. అవును నాయనా. చాలా సంతోషంగా ఉంది. అవును నాయనా, గత 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మా మనసులో బాధకు ఇవాళ కాస్త ప్రశాంతత లభించింది. అంకుల్, మీకోసం మీ ప్రతాప్ ఫోన్ పంపించాడండి. తను వాడుతున్న ఫోన్. ఇప్పటిదాకా మీ ఫోన్ వస్తుందనేమో చాలా సార్లు, చాలా రోజులు ఎదురు చూశాడు. ఇది మీకు ఇమ్మన్నాడండి. అయ్యో, వాడి ఫోన్ మాకిస్తే వాళ్ళు వాడికెలా నాయనా? వాడికి ఇప్పుడు దీంతో అవసరం లేదండి. అదేంటి నాయన, వాడి ఫోన్ మాకు ఇచ్చానంటున్నావు, మరి వాడికి అవసరం పడితే ఎలాగా? వాడు అంతే, ఏది అడిగినా సరే ఇట్టే ఇచ్చేస్తాడు, అంతే వాడు. ఇంకా అవునండి, మీకోసం కూడా మీ అమ్మవారి త్రిపుర సుందరి దేవి విగ్రహాన్ని మరియు 50,000 డబ్బుని పంపించాడండి. అబ్బా, చూసారా? డబ్బులు కూడా మీకు త్వరలోనే అందుతాయని చెప్పమన్నాడండి. పోన్లే, మా అబ్బాయి చూసారా? ఏమండి చూసారా? త్రిపుర సుందరి దేవి విగ్రహం, 50,000 డబ్బులు. చూసారా? దేవుడు ఉన్నాడు, అందరినీ అమ్మవారు చల్లగా చూస్తుంది బాబు. చాలా ఎదిగిపోయాడు అసలు. అవునండి, వాడు చాలా నాయనా అరుణ్, ఒక్కసారి ఈ ఫోన్లో వాడి నంబర్ తగిలిచ్చి మాట్లాడమని చెప్పునన్న. అంకుల్, ఫోన్ లో ఛార్జింగ్ లేదు. ఈ ఫోన్ ఛార్జింగ్ లో పెడతాను. పోన్లే బాబు, నీతో మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉందో, ఏదో మా అబ్బాయి వచ్చినట్టే ఉంది. చాలా బాగుంది బాబు, చాలా ఆనందంగా ఉంది. మన చేతుల్లో ఏముందా అండి? రావాల్సి వచ్చింది, వచ్చాను. ఇవ్వాల్సి వచ్చింది, మరి నేను వస్తానండి. అలా ఎలా బాబు? అంత దూరం నుండి వచ్చో, ఎండ వెళ్ళొచ్చో, అసలు భోజనం చేయకుండానా? మొదట కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. లేదమ్మా, అర్జెంట్ పనులు ఉన్నాయి. బార్డర్ లో చాలా పనులు ఉన్నాయి. మీరు కూడా ఎక్కువ రోజులు లేదు, అందుకే త్వరగా వెళ్ళాలి. వెళ్దు అయ్యా. ఇదిగో ఇది చూడు, ఇందులోనా సున్నుండలు చేశాను. మా అబ్బాయికి సున్నుండలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఖాళీగా ఉన్నా నా వెనకాతలే వచ్చి అమ్మ సున్నుండలు చేయవే అని ఊరికే తిరిగేవాడు. నువ్వు మా అబ్బాయి కలిపి తినండి, తీసుకెళ్ళమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ అంటే వాడు ఎక్కడ ఉంటాడు, నేను ఎక్కడ ఉంటాను, అదే నా ఉద్దేశం. మా డ్యూటీలు మారుతూ ఉంటాయి కదా. నేను వెళ్ళినప్పుడు తను అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది కాశ్మీర్లో కూడా దొరుకుతాయండి. నేను వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకెళ్తాను. తెలుసులేవయ్యా, కాశ్మీర్లో కూడా దొరుకుతాయి, కానీ అమ్మ చేసింది దొరకవు కదా. అమ్మ చేసిందని చెప్పు, వాడిని తలుచుకుంటూ చేశానని చెప్పు. వాడి పుట్టినరోజు కదా మరి, తప్పకుండా చెప్పు. ఒకసారి ఫోన్ చేస్తావా బాబు? ఫోన్ ఇప్పుడే ఛార్జింగ్ లో పెట్టానండి, దాని తర్వాత మీరు మాట్లాడచ్చు. సరే సరే నాయన. నా నంబర్ కూడా ప్రతాప్ ఫోన్ లోనే ఉందండి. ఇవాళ నువ్వు చేసిన సహాయానికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం నాయన. అలా లేదండి, అలా అనకండి, మీరు పెద్దవారు. ఒక్క క్షణం ఆగు బాబు, అసలు నేను మా అబ్బాయికి ఒక చిన్న ఉత్తరం రాసిస్తానే. ఒక్క క్షణం ఆగు బాబు.
అవును బాబు, మీ మిలిటరీలో మీ జీతభత్యాలు అవన్నీ ఎలా ఉన్నాయంటావు? బాగానే ఉంటాయి అంకుల్. మీ స్టేట్ గవర్నమెంట్ లాగా మాకు మెడికల్ ఫెసిలిటీస్ కానీ పెన్షన్లు వాటర్ అన్ని ఇస్తారు. మీ ప్రతాప్ కు 25,000 జీతం. మీ సీనియారిటీ పెరిగినట్టు ప్రమోషన్స్ ఎలా అవుతాయో మాకు కూడా సీనియారిటీ పెరిగిన కొద్దీ ప్రమోషన్లు వస్తాయి. నేను 8 ఏళ్ల క్రితం సిపాయిగా వెళ్ళాను, ఇప్పుడు అదిలాగా చేస్తున్నాను. అంతా బాగుంది నాయన. అదిగో ఆ మిలిటరీ ఉద్యోగాలంటే కొందరికి దూరంగా ఆ కొండల్లో, ఆ లోయల్లో, కోనల్లో చేయాల్సి వస్తుందనే బాధ తప్పితే విదేశాల్లో పనిచేయడం కంటే మన దేశం కోసం మన దేశంలో పనిచేయడం కష్టమేమి కాదన్నారు. అన్నిటికీ సిద్ధపడిన వారే చివరికి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతాప్ అంటే నా ఉద్దేశం ప్రతాప్ లాంటి అగ్నివీరులే కదా అంకల్ మన బార్డర్ ని కాసే ఫస్ట్ ఫోర్స్. అంతే నాయన, అంతానే బాగుంది. మరి మీ నాన్నగారు ఏం చేస్తుంటారేంటి? మా నాన్నగారు ఎస్ఐగా పనిచేసి రిటైర్ అయ్యారండి. మా ఇంట్లో తమ్ముడు చెల్లి ఉన్నారండి. మరి నువ్వు పెళ్లి చేసుకోలేదా? లేదంకల్, ఇంట్లో చేసుకోమంటున్నారు. కానీ బార్డర్ లో పని కదా, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. అందుకే సెలవులు, లీవ్స్, మరి బార్డర్ లో పని అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అంతేలే, దేశ రక్షణే ప్రయారిటీ. అంత ప్రశాంతంగా ఉన్నప్పుడే అప్పుడే చేసుకుందులే. దేశం ప్రశాంతంగా ఉండాలంటే మా లాంటి సైనికులు 24 గంటలు బార్డర్ ని కనిపెట్టుకుని ఉండాలన్నమాట. దేశంలో ఏ చోట ఏ ప్రమాదం జరిగినా అది దేశానికి ముప్పు. అవును, దేశ రక్షణే ప్రజల రక్షణ. ఎప్పుడైతే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారో అప్పుడే దేశం కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. సరే, అప్పుడే చేసుకుందులే. పెళ్లికి మిమ్మల్ని పిలుస్తానండి, తప్పక రావాలి. తప్పకుండా వస్తాం బాబు. మేం రాకుండా ఎలా అవుతుంది పెళ్ళి? తప్పకుండా వస్తాం. మర్చిపోకుండా ఈ లెటర్ మా అబ్బాయి ప్రతాప్ ఇవ్వు, మేము అడిగామని చెప్పు. 2 ఏళ్ళైంది ఇంటికే రాలేదు, తప్పకుండా రావాలని చెప్పు. సరేనా? ఇంటికి నంబర్ ఇచ్చావా బాబు? నా నంబర్ ఫోన్ లో ఉందండి. ఇంకో విషయం, ఈ లెటర్ నేను ఇప్పుడు అప్పుడే ప్రతాప్ ఇవ్వకపోవచ్చు అండి. నేను అక్కడ వెళ్ళినప్పుడు తను అక్కడ ఉండకపోవచ్చు. అంటే నా ఉద్దేశం డ్యూటీలు మారుతుంటాయని చెప్పాను కదండి. కానీ నేను వెళ్ళగానే తను ఎక్కడున్నాడో మీకు తప్పకుండా తెలియజేస్తాను. సరే బాబు, చాలా ఆనందంగా ఉంది బాబు నువ్వు రావడం. వస్తానండి. మంచిది నాన్న. మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది బాబు. అంకుల్, మీ ఆరోగ్యం జాగ్రత్త. మీ కంటికి కట్లు ఇవ్వగానే నాకు ఒకసారి ఫోన్ చేయండి. తప్పకుండా నాయన. నన్ను ఆశీర్వదించండి. శతమానం భవతి, నిండు నూరేళ్ళు పిల్ల పాపంతో. చాలా ఆనందంగా ఉంది, చక్కగా ఉంది. ఏమంటారు? అవును భారతి, చాలా ఆనందంగా ఉంది. వాడి విషయాలన్నీ చెప్తా ఉంటే మనసుకు ఎంత ఆనందంగా ఉంది. కానీ వాడు మన గురించి ఆలోచిస్తున్నాడు, మన క్షేమాన్నే కోరుకుంటున్నాడంటే చాలా ఆనందంగా ఉంది భారతి. మన అబ్బాయి కూడా క్షేమంగానే ఉన్నాడని సంగతి తెలిసింది. చాలా ఆనందంగా ఉంది. వాడు ఎన్నో పూజలు చేస్తే గాని పుట్టాడండి. అన్ని దేవతల దీవెనలు ఉంటాయి. ఖచ్చితంగా మన వాడు క్షేమంగానే ఉన్నాడు. భారతి, వాడికి చిన్నప్పటి నుంచి ధైర్యం, సాహసం, ఓర్పు నేర్పింది నువ్వే. ఇన్ని చెప్పిన దానివి నువ్వే అధైర్యపడితే ఎలా? నేను అధైర్యపడట్లేదండి. కాకపోతే అందరమ్మలు ఎలా పెంచారో నేను అలాగే పెంచాను. ఏదో మంచి చెడు చెప్పి పెంచాను. నువ్వు ఒక ధైర్యుణ్ణి, వీరుణ్ణి తయారు చేసావు తెలుసా నీకు? బానే ఉంది, మీరు అలాగే అంటారు. ఇంతకీ వాడు ఈసారి వచ్చినప్పుడు చక్కగా మనం పెళ్లి చేసేద్దాం శ్రావణ మాసంలో. మా అన్నయ్యకి ఉత్తరం రాస్తాను, ఏమంటారు? నువ్వు ఇది విన్నావా? వాడికి నెలకు 25,000 జీతం వస్తుందంట. అందులో మనోడు ప్రయోజకుడు అయ్యాడు, పెద్దోడు అవుతున్నాడని కూడా చెప్పాడు. విన్నావు కదా? అవునండి, 25,000. అబ్బా, అయితే చక్కగా బాగుంటుంది. మంచి సంబంధం చూసి చేసేసాం అనుకోండి, ఇల్లంతా చక్కగా కోడలి పల్లి అలా ఇటు అటు తిరుగుతుండే మంచి కళగా ఉంటుంది. మా అన్నయ్యకి ఈ రోజే ఉత్తరం రాసేస్తాను.
అవునవును, నా బాల్యం టయానికి గుర్తు చేశావు, చాలా సంతోషం. కానీ ఒక 2 నెలలు ఆగితే ఈ కంటి పుట్లు విప్పంగానే నేనే ఒక మంచి సంబంధం చేస్తా, నువ్వు కోరుకున్నట్టు కోడలి పిల్లని కూడా తీసుకుని వస్తాను. ఆ, సరే గాని అవును, ఇంతకీ ఆ లెటర్లో ఏం రాసావేంటి? ఏం చెప్పమంటారా? ఆ లెటర్లో ఏం రాస్తాను? 2 ఏళ్ళు అయింది, వాడు ఎప్పుడో వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. ఎప్పుడు వస్తావు, ఈసారి వస్తే నీకు పెళ్లి చేస్తావు అని చెప్పాను. అంతేనా? ఇంకంతకు మించి ఏం రాస్తాను చెప్పండి. భారతి, ప్రతిదానికి నువ్వు అధైర్యపడి నీ ధైర్యాన్ని ఆత్మవంచన చేసుకోకు. వాడు వస్తాడు, మనల్ని చూసుకుంటాడు, సరేనా? సరే సరే. ఇంతకీ అబ్బాయికి మనకి ఒక 4 నెలలైనా సెలవులు ఇస్తారంటారా పెళ్లి కోసం? పిచ్చి భారతి, నీ కొడుకు మిలిటరీలో ఉద్యోగం చేస్తున్నాడు తెలుసా? ఈ దేశాన్ని కాపాడే ఒక వీరుడు. అలాంటి పుత్రుణ్ణి కన్నదానివి నువ్వే అధైర్యపడితే ఎలా? అంటే అధైర్యం కాదు, కానీ ఈసారి పెళ్లికి వచ్చాడు అనుకోండి, చక్కగా అన్ని రకాల మంచి సంబంధం, పొడుగ్గా తెల్లగా మంచి పలువరుస్తూ ఉన్న అమ్మాయిని చూసేసి వాడికి పెళ్లి చేసేస్తాం అనుకోండి, హాయిగా బాగుంటుంది. అంతేలే, ఆ పెళ్లికి మీ అన్నయ్యను మీ వదినను వాళ్ళని కూడా పిలుచు. అలాగే మా చెల్లెలు రుక్మిణిని వాళ్ళ పిల్లల్ని కూడా పిలుస్తాం. పిలుద్దాం. నీకు కూడా అందులకు చేదోడు వాదుడుగా ఉంటారు. ఉంటారు. ఇంతకీ మీకు తెలుసా, పెళ్ళి ఏమైనా ఏది ఈజీగా అయిపోతుంది అనుకుంటున్నారా? చాలా పెద్ద వ్యవహారం, ఆషామాషి వ్యవహారమా. 16 రోజుల పండగ. అసలు పెళ్ళంటే ఇల్లంతా సున్నాలు వేయించాలా, కలర్లు వేయించాలా, తర్వాత బంధుమిత్రులందరికీ మనం చక్కగా వెళ్ళి బొట్లు పెట్టి పిలవాలా, ఆహ్వాన పత్రికలు వేయించాలా. అదే కాకుండా మనమేమోనో మరి వియ్యాల వారికి సారే చీర అన్నీ పెట్టాలా లేదా? అంతా అయిన తర్వాత ముహూర్తానికి పెళ్లి జరగాలి. జరిగిన తర్వాత పిల్లాడు అలాగా హనీమూన్కి వెళ్ళొస్తారు. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళా ఇంత తిరగడానికి 3-4 నెలల సెలవులు కావాలి. ఏమంటారు మీరు చెప్పండి? నీ ప్లాన్ లో అమ్మాయి కోడలి పిల్ల నీళ్ళు వేసుకోవడము, ప్రసవించడము, నీ చేతిలో పిల్లోని పెట్టడం లాంటి ప్రోగ్రాంలు ఏమి లేవా భారతి? అయ్యో, ఎందుకు లేవు, బాగానే గుర్తేశారండోయ్. ఇంతకీ పెళ్లి అయిన తర్వాత అమ్మాయి నీళ్లు పోసుకున్న తర్వాత అమ్మాయికి ఏమన్నా చక్కగా పేరంటం చేస్తాము, సీమంతం చెయ్యాలా, తర్వాత పిల్లాడి పుట్టిన తర్వాత బారసాలు చెయ్యాలా. ఇంతకీ వినండి, అబ్బాయికి చిన్నపిల్లాడికి పేరేం పెడదామంటారు? ఇన్ని ప్లాన్ చేసిందని ఆ పేరు కూడా నువ్వే పెట్టు. నాకే ఇచ్చారు. ఓ పని చేస్తాను, నా పేరు భారత కదా, అయితే అబ్బాయికి భారత రత్న అని పేరు పెడతాను. ఎలా ఉంది? అది బిరుదు భారతి, ఒక వీర పౌరునికి ఇచ్చే గౌరవం. అయితేనే మా అబ్బాయి స్నేహితుడు, ఒక సైనికుడు, వాళ్ళ అబ్బాయి ఇంకా ప్రయోజనం అవుతాడు. దానికేముంది అందులోనా? ఫోనా? దేనికి ఫోన్ వస్తుంది? చూడు భారతి, ఎప్పుడో ఫోన్ అండి, అరుణ్ బాబు ఫోనే అనుకుంటా. బ్యాగ్ కూడా మర్చిపోయాడే అబ్బాయి. ఆ బ్యాగ్ కోసమే చేసింటాడు. చూడు చూడు. హలో. హలో హలో, ఎవరు? నేనమ్మా, అరుణ్ని. అరుణ్ బాబా? బాబు నువ్వేనా? అదేంటి బాబు భోజనం చేయకుండా వెళ్ళిపోయావు, నీ బ్యాగ్ కూడా వదిలేసావు? మీ దగ్గర నుండి బయలుదేరేనే కానీ నా గుండెని ఎవరో బలవంతంగా పిండేసినట్టుగా, అప్పు చేసినట్టుగా అనిపిస్తే ఇక్కడే గుడి మెట్ల మీద కూర్చుని ఫోన్ చేస్తున్నాను. అదేంటి బాబు, ఏమైంది? ఆరోగ్యం బాగాలేదా? ఇంటికి రా బాబు మొదట. ఇంటికి వస్తే ఈ గుండె ఇంకా బరువెక్కుతుంది. ఆంటీ, అంకుల్ అక్కడే ఉన్నారా? ఉన్నారు. ఒకసారి ఫోన్ స్పీకర్ లో పెట్టండి. ఏమండి, చూసారా మన అరుణ్ బాబుట ఫోన్ చేస్తున్నాడు, మీతో కూడా మాట్లాడతాట. అయితే ఫోన్ స్పీకర్ లో పెడుతున్నానా బాబు? అంకుల్ వింటున్నారు నాన్న. హలో బాబు. అరుణ్ అరుణ్ ఏమైందన్నా? ఎందుకు కలర్ పడుతున్నావు? నేను
బాగానే ఉన్నాను. మీతో మాట్లాడితే కొన్ని తప్ప చెప్తే ఈ గుండె బరువు తేలికవుతుంది. అయ్యో, అలాంటప్పుడు ఇంట్లో ఉన్నప్పుడే ఆ విషయం గురించి చర్చించాల్సింది నాన్న. ఎక్కడ చెప్పనిచ్చారంటారు. నేను ప్రతాప్ గురించి చెప్పాలనుకున్న ప్రతిసారి అమ్మ కళ్ళల్లో ఆనందం చూశాను, నీ మాటల్లో ఆరాటం చూశాను. వాడు నాకు ఏం చెప్పాడో అది చెప్పాలనుకున్న ప్రతిసారి ఇదే జరిగింది. నీ ఆనందాల పట్టుదలకు వేసే ధైర్యం చేయలేకపోయింది. ఇప్పుడు చెప్పకపోతే నేను మాట తప్పిన వాడిని అవుతాను. అందుకే గుండె నిండా ధైర్యం తెచ్చుకుని దేవుడి సాక్ష్యంగా నిజం చెప్తున్నా. నేను ఆంటీ తట్టుకోలేదని తెలుసు, కానీ బాబు బాబు చెప్పు చెప్పు. బాబు ఏమైందన్నా, త్వరగా చెప్పు. ఆంటీ, అక్కడ టేబుల్ మీద బ్యాగ్ ఉంది కదా. ఉంది బాబు, నీదే అనుకున్నాను. ఇందాక ఫోన్ చేస్తే ఈ బ్యాగ్ కోసమే ఫోన్ చేసావు అనుకున్నాను బాబు. ఏమైంది చెప్పు బాబు. ఆంటీ, అది ప్రతాప్ బ్యాగే, మీదే. నేను కావాలని వదిలేసి వచ్చాను. మీరు బ్యాగ్ తీసి చూసారా? లేదు బాబు, నీది కావాలని చూడలేదు బాబు. ఒకసారి బ్యాగ్ తెరవండి ఆంటీ. సరే బాబు. ఇదేంటిది, మిలిటరీ డ్రెస్ ఉంది, దాని మీద అంతా భారతి, రక్తం మరకలండి. భారతి ఏమంటున్నావు? తుపాకీ గుళ్ళు, రక్తం మరకలు. మిలిటరీ డ్రెస్ ఉందా? తుపాకీ గుళ్ళ? ఏంటి బాబు ఇదేంటిది, ఎవరిది? ఆంటీ, మీతో నిజం చెప్పాలి. బాబు మా ప్రతాప్ కాదు కదా? బాబు అది మిలిటరీ డ్రెస్, చివరి మాదిరిగా వేసుకున్నట్టు. బాబు అరుణ్ ఏమంటున్నావు నాన్న? ఈ డ్రెస్ మావాడిదా? దీని గుండు తగిలే ఇవి మావాడివా? అసలు ఇన్ని రక్త మార్కలు బాబు, ఒకటా రెండా? ఇన్ని తోట్లు బాబు, ఇన్ని రక్తము బాబు. నిజం చెప్పు బాబు, మా అబ్బాయికి ఏమైంది చెప్పు బాబు. ఈ తుపాకీ దెబ్బని ప్రతాప్ ఒక నేల కొరిగాడు. బాబు విషయం మీకు ఎలా చెప్పాలి? ఒక్కసారి చూడు నాన్న, మా వాడు ఫోన్ లో మాట్లాడమని చెప్పరా? మీ నాన్న అమ్మ గుండెలు అగ్నిపర్వతంలో ఉన్నాయని ఒక్కసారి మాట్లాడమని చెప్పరా? ప్రతాప్ నిజం చెప్పు అరుణ్ బాబు, మా అబ్బాయికి ఏం తబ్బలే కదా, కొంచెం అసలు ఒక్క చిన్న దెబ్బ కూడా తట్టుకోలేడయ్యా. అలాంటిది ఇన్ని తోట్ల మరకలు, అసలు రక్తం మరకలు భరించలేకపోతున్నాం బాబు. చెప్పు ఏమైందో చెప్పు బాబు. ఒక భయంకరమైన నిజాన్ని మీ కళ్ళల్లో చూసి చెప్పలేక ఇలా దేవుడి ముందు నిల్చుని చెప్తున్నానండి. బాబు ఒక్కసారి ఫోన్ చేయి బాబు, మా అబ్బాయికి అసలు ఎలా ఉన్నాడో తెలియాలి మాకు. అంకుల్, ఆంటీ, బాబు జరిగిన వాస్తవం చెప్తున్నాను. 17 రోజుల క్రితం POK బార్డర్లో తీవ్రవాదులు మన భూభాగంలో జరగబడ్డారు. మా క్యాంప్ పై అర్ధరాత్రి విచక్షణారహితంగా దాడి చేశారు. మాకు ఫైరింగ్ ఆర్డర్ రాగానే అందరితో పాటు నేను ప్రతాప్ ఫీల్డ్కు వెళ్ళాం. దాదాపు 2 గంటలు ఫైరింగ్ జరిగింది. సింహంలా ముందుకు పోయి దాదాపు 10 మంది తీవ్రవాదులను మట్టుపెట్టాడు. మాలోను కొందరు నేల కొరిగారు. ఇది గమనించిన మా మేజర్ ప్రతాప్ ను అలర్ట్ చేశాడు. కానీ వెనుక పుంచి ఉన్న ముష్కరుడు ప్రతాప్ పై కాల్పులు జరపడం మొదలు పెట్టాడు. బాబు నా బాబు ఏమయ్యాడు నా బాబు? తను నేల కొరుగుతున్నాన్న స్పృహ కూడా లేకుండా సింహంలా గర్జిస్తూ వందే మాతరం అనుకుంటూ ముందుకు వెళ్ళాడు. అంతే, తుపాకులు పేలి ప్రతాప్ గుండెల్లో తిరిగిపోయాడు. నాకు ఆశ్చర్యం వేసింది. భుజానికి చేతికి తగిలిన దెబ్బల్ని లెక్క చేయకుండా ఎడం చేతిలోకి అగ్గి కట్టుకొని సింహంలా తీవ్రవాదులు తరిమి కొట్టాడు. చివరికి తన ప్రాణానికి ప్రమాదం ఏర్పడిందని తెలిసి నన్ను కేకలేశాడు. దూరంగా ఉన్న నేను పరిగెత్తుకెళ్ళి ప్రతాప్ నా భుజాలపై ఎత్తుకుని దగ్గరలో మా బంకుకు వెళ్ళి పడుకోబెట్టాను. బాబు, నా బాబుకి ఇప్పుడు కాస్త మాట్లాడుతున్నాడా? బానే ఉన్నాడా కొంచెమైనా? బాబు చెప్పు బాబు. కళ్ళను బలవంతంగా తెలుస్తూ నా కోసం ఓ పని చేస్తావా? అమ్మకు నా పరిస్థితి చెప్పకు. అమ్మ రుణం తీర్చుకున్నానని, ఈ దేశం కోసం ప్రాణాన్ని సిద్ధం చేశానని చెప్పు.
అమ్మను నాన్నను చూసుకోవద్దు. ఈ ఫోన్ నీకు ఇమ్మన్నా. ప్రతాప్ బాబు నా బాబు ప్రతాప్ ఏమయ్యాడు అసలు? పూర్తిగా కొంచెం చిన్న దెబ్బను కూడా తట్టుకోలేడు బాబు. అసలు ఏమైంది చెప్పు బాబు. మిలిటరీ అంబులెన్స్ వచ్చేలోగానే ప్రతాప్ కళ్ళు మూశాడు. అయ్యో మమ్మల్ని ఒంటరి వాడిని చేసావా? ఇంకా మేము ఎవరి కోసం ఎందుకోసం బతకాలి? అసలు ప్రతాప్ చివరిసారిగా తన వాయిస్ ఈ ఫోన్ లో రికార్డ్ చేశాను. ఒకసారి వినండి. భగవంతుడు నన్నేనే తీసుకెళ్లాల్సింది. ప్రతాప్ 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 వాళ్ళకి విన్నాను నాన్న నీ మాటలు. ప్రతాప్ 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 నాన్న అలాగే చెప్పు చెప్పుకుంటా ఉన్నప్పా. అయినా ప్రతాప్ ప్రతాప్ అది నన్ను కాల్చేస్తానన్నా నాన్న ఆనందంగా ఉంది. అమ్మా అసలు పూర్తిగా విను. ప్రతాప్ ప్రతాప్ బాబు ఈ దేశానికి ఇలాంటి తల్లి వరకు బాబు ప్రతాప్ అయ్యో ఈ ప్రతాప ఈ దేశం ఎప్పటికీ గుర్తుంటుందమ్మా. నాన్న ప్రతాప్ నాన్న ప్రతాప్ 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 ఈ బాధని ఈ పునర్తగిరి సంగీతిలో రావచ్చు. ప్రతాప్ ప్రతాప్ తట్టుకోలేకపోతున్నా ప్రతాప్ ఈ బాధ ప్రతాప్ అమ్మా మీరు బాధలు నాన్న పవిత్రమైన ఈ దేశం కోసం కన్న కొడుకు త్యాగం చేసిన మాతృమూర్తి మాతృమూర్తి ప్రతాప్ నాన్న ప్రతాప్ 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 అమ్మా గుండెలో మంచిగా ఉందమ్మా. నాన్న ప్రతాప్ ప్రతాప్ నాన్న నాయనా ప్రతాప్ నాయనా బాబు మళ్ళీ బాబు ప్రతాప్ ప్రతాప్ క్షమించండి నాన్న. నాయనా ప్రతాప్ ప్రతాప్ బాబు నాన్న నాన్న ప్రతాప్ 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 బాబు నాయనా బాబు ప్రతాప్ నాయనా ప్రతాప్ 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 నాటక రచయిత శ్రీ చరువేల రఘురామ్ గారు, నాటకంలోని పాత్రలు మరియు పాత్రధారులు పోస్ట్మాన్ దాసుగా హరిహరి గారు, నారాయణమూర్తిగా విజయభాస్కర్ గారు, భారతమ్మగా శ్రీ సుభాషిణి గారు, అరుణ్గా అంశీ కృష్ణ గారు, నాటక దర్శకులు శ్రీ ఎన్ఎల్ మూర్తి గారు, యాక్టింగ్ డైరెక్షన్ అండ్ మేకప్ శ్రీ కె మోహన్ గారు ఫ్రమ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు శ్రీ శ్రీధర్ మూర్తి గారు. సహకారం ఆంధ్ర సంఘం కార్యవర్గం శ్రీ టివి శ్రీనివాస్ గారు. సలహాలు మరియు పర్యవేక్షణ శ్రీ సిబిఎల్ శ్రీనివాస్ గారు, థియేటర్ ఆర్ట్స్. ధన్యవాదాలు.
చాలా రోజుల తర్వాత ఒక నాటికి ఇక్కడ బతికింది మన పూనా సంఘం ప్రాంగణంలో. చాలా తక్కువ రోజుల్లో ఉత్సాహంగా పాల్గొన్నాను. అందరికీ మా అన్న సంఘం తరఫున ధన్యవాదాలు. మరిన్ని నాటకాలు మనం చక్కగా వేసుకుందాం. మీ అందరికీ పేరు పేరున ఆంధ్ర సంఘం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. చివరిగా మోహన్ గారు చివరిగా ఎన్నికలై మనకు చాలా ప్రోత్సాహం ఇచ్చి అందరికి డైరెక్షన్ లాగా చేసి నిర్దేశించి చేశారు. వారికి కూడా మన ప్రత్యేక అభినందనలు. ఎంఎల్ మూర్తి గారు మొదటి నుంచి లాస్ట్ వరకు నాకు ఎవ్రీ ఆదివారం సండే ఫోన్ చేసి నాకు మాట్లాడి ఇట్లా ఎలా చేద్దామని చెప్పి